దోస పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు పింక్ అటుకులుంటే 10 నిమిషాల్లో చక్కటి అటుకుల దోసలు తయారు చేసుకోవచ్చు. నమస్తే, జై శ్రీరామ్. నా పేరు స్వరూప. నియమ్స్ కుకరీకి స్వాగతం. ఈరోజు మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉండేటట్లుగా పింక్ అటుకుల రోటీ తయారు చేస్తాం. పింక్ రోటీలు తయారు చేసుకోవాలంటే పింక్ అటుకులు కావాలి. పింక్ అటుకులు కావాలంటే ఎర్ర బియ్యం కావాలి. ముందుగా పింక్ అటుకుల రోటీ తయారు చేసుకోవాలంటే అటుకులు నానబెట్టుకోవాలి కదా! పింక్ అటుకుల రోటీ తయారు చేసుకోవాలంటే ఏమేం పదార్థాలు కావాలో చూపిస్తా. పింక్ అటుకులు, బొంబాయి రవ్వ, బియ్యపిండి, కొబ్బరి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి. వీటన్నిటినీ కలిపి అటుకుల రోటీకి కావలసిన ముద్ద తయారు చేసుకుందాం. 1 కప్పు పింక్ అటుకులను తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకుని ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. అదే విధంగా రవ్వ కూడా, అంటే బొంబాయి రవ్వ తీసుకుని అది కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అవి నానుతూ ఉంటాయి. ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు కోసుకుందాం. పింక్ అటుకుల రోటీ తయారు చేసుకోవాలంటే ముందుగా పిండిని కలుపుకుందాం. నానబెట్టుకున్న అటుకులు బౌల్లో వేసుకుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. నానబెట్టుకున్న పావు కప్పు రవ్వని కలుపుకుందాం. ఈ పిండిలో 1 టీ స్పూన్ జీలకర్ర కలుపుకుందాం. పిండి రెడీ అవ్వాలంటే ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలి. 1/2 కప్పు బియ్యపిండి, పచ్చి కొబ్బరి 1/2 కప్పు, 5 పచ్చిమిరపకాయలు తీసుకుని సన్నగా తరుగుదాం. 1 ఇంచ్ అల్లం ముక్క తీసుకుని సన్నగా తరుగుదాం. ఉల్లిపాయని సన్నగా తరుగుదాం. కొత్తిమీరని కూడా సన్నగా తరుగుదాం. కరివేపాకుని కూడా సన్నగా తరుగుదాం. రుచికి సరిపడా ఉప్పు. వీటినన్నిటినీ కలుపుకుందాం. చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. అటుకుల్లో తడి ఉంటుంది కాబట్టి ముందే నీళ్లు పోసి కలుపుకోకూడదు. ఒక మాదిరి ముద్ద అయిన తర్వాత కొంచెంగా నీళ్లు పోసుకుని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఒక బటర్ పేపర్ తీసుకుని బటర్ పేపర్ మీద నూనె రాసుకుని రోటీ చేద్దాం. ఈ సైజ్ బాల్ ఒకటి చేసుకోవాలి. కొంచెం చేతులకి నూనె రాసుకుని ఇలా పల్చగా ఒత్తుకోవాలి. పింక్ అటుకుల రోటీలు ఆరోగ్యానికి కూడా మంచిది. పల్చగా అంటే బాగా పల్చగా కాదు, సరిపడా మందంలో చేసుకోవాలి. అంచులు పగలకుండా ఇలా హోల్స్ చేసుకుంటే తొందరగా కాలుతుంది రొట్టె. ఎప్పుడు దోశలు, ఉప్మా, ఇడ్లీలేనా? అప్పుడప్పుడు పింక్ అటుకులతో రోటీలు చేసి పిల్లలకు, పెద్దలకు పెట్టారనుకోండి, మిమ్మల్ని మెచ్చుకుంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రోటీల్లోకి ఆధారం ఏంటి? నేనైతే పండుమిరపకాయ పచ్చడి తయారు చేశాను. మీరైతే అల్లం పచ్చడి కానీ, కొబ్బరి పచ్చడి కానీ, టొమాటో పచ్చడి కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ రోటీలు ఎలా వచ్చినాయో చూద్దాం. మరి ఇప్పుడు రోటీని తుంచి చూద్దాం. చిదనం లేకుండా రోటీ చక్కగా కాలింది. దీనిలోకి ఆదరువు పండుమిరపకాయ పచ్చడి.
చాలా రుచిగా ఉంది రోటీ. రత్న, ఈరోజు పింక్ అటుకుల రోటీ చేశాను. రుచి చూసి ఎలా ఉందో చెప్పు. ಸೂಪರ್ ಆಗಿದ್ದೆ, ಚೆನ್ನಾಗಾಗಿತ್ತೆ ಸರ್. అమ్మ సూపర్ ಆಗಿತ್ತೆ. అవునా? ఆ, థ్యాంక్ యూ. ఆ, బాగుందమ్మా, సూపర్ గా ఉంది. అవునా? బాగుంది, చాలా చాలా బాగుంది. దీనిలో ఇంకేమన్నా రుచి తెలుస్తుందా? ఏంటంటే పచ్చిమిర్చి, కరివేపాకు వేసినట్టున్నారు, కొత్తిమీర, ఉల్లిపాయలు ఆ, ఆ, వేశారు. ఆ. బాగుంది, సూపర్ గా ఉంది. అవునా? ఆ, థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. అల్లం కూడా వేసా దీనిలో, రుచి చాలా, బాగుంటుందని. చాలా బాగుందమ్మా, సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. ఆ. తినేటప్పుడు అల్లం టేస్ట్, కొత్తిమీర టేస్ట్ బాగా తెలుస్తా ఉంది. చాలా రుచిగా ఉన్నాయి రోటీలు. మీరు కూడా తయారు చేసుకోండి. ఈ పింక్ అటుకుల రోటీ మీకు నచ్చుతుంది. వెంటనే మీరు ఫ్రెండ్స్‌తో చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి.